లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే లోకంలో ప్రతి మనిషిని, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. కనుకనే సర్వలోక మానవాళి కొరకై ఆయన మనుషుడుగా 2025 సంవత్సరాలకు ముందుగా ఆయన లోకంలో జన్మించినాడు. ఆయన శరీరం దాల్చి లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టినాడు, మనుషులందరి కొరకు వర్ణించినాడు. మనుషులందరూ తిరిగి ఆయన అంగీకరించి నిత్య జీవం చేరాలని ఆశపడుతున్నాడు. కనుకనే ఈ మాటలు మనం వినగలిగినప్పుడు నిజంగా దేవుడు లోకాన్ని ప్రేమించినాడంటే ఆ ప్రేమ ఎలాంటిదంటే మరి ఎవరు కూడా ఆ యొక్క ప్రేమకు ఎవరు సాటి కాదు. ఎవరు ఇలాంటి ప్రేమను చూపలేరు. లోకంలో ఎవరు చూపనటువంటి ప్రేమ అంటే తను ఏమైనా మనం డబ్బులు మంటేస్తారు. ఒకవేళ మనతో ఏదైనా కొద్దిగా బాధ ఉంటే బాధను పంచుకుంటారు కానీ మన కొరకు ప్రాణం ఇచ్చేటటువంటి ప్రేమ ఎవరు చూపలేరు. ప్రేమ వాళ్ళారా, ఆ ప్రేమలో దేవుడు ఆయన మాత్రమే మానవులందరూ